రాష్ట్రంలో ఎక్కువ మంది ఆధారపడిన వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. స్వాతంత్ర్య దిన వేడుకల్లో పాల్గొన్న ఆయన సేద్యాన్ని లాభసాటిగా మలచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వ్యవసాయాన్ని ఆధునిక బాట పట్టిస్తామని వెల్లడించారు. నదుల అనుసంధానం ద్వారా కరవును అధిగమించవచ్చన్నారు. గోదావరి, కృష్ణా నదులను కలపడం ద్వారా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రంగాభివృద్ధిపై ప్రసంగించారు. సేద్యాన్ని లాభసాటిగా చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామని తెలిపారు. 2 అంకెల వృద్ధి రేటు సాధనకు అహర్నిశలు కృషి చేస్తామని వివరించారు. వ్యవసాయం పైన, అనుబంధ రంగాలపైన ప్రజలు ఎక్కువ ఆధారపడ్డారు. అందుకే పొలం పెరుస్తుంది కార్యక్రమం తీసుకొచ్చాం, రైతు సాధికార సంస్థ తీసుకొచ్చాం, ప్రైమరీ సెక్టార్ మిషన్ తీసుకొచ్చాం. ఇవన్నీ చేసి వ్యవసాయాన్ని ఆధునీకరణ చేయాలని, పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానం రైతులకు ఇవ్వాలని, టెక్నాలజీ ఉపయోగించాలని మనం ముందుకు పోతున్నాం. అందుకని 2 అంచెలు అంటే డబుల్ డిజిట్ గ్రోత్ ని అచీవ్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నాం. తప్పకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసే వరకు అంకితమైన భావంతో ఈ ప్రభుత్వం పనిచేస్తాం. పోలవరం ప్రాజెక్టును నిర్మించి దశాబ్దాల కలను సాకారం చేస్తామన్నారు. ఆలోగా సాగునీరు అందించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. కరువు సమస్యకు నదుల అనుసంధానమే పరిష్కారమని స్పష్టం చేశారు. పట్టిసీమతో పాటు మరో 7 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. ఈ రోజు మనకు నదులున్నాయి. ఈ నదులు అనుసంధానం చేసుకోగలిగితే కరువు రహిత రాష్ట్రంగా మనం తయారు చేసుకుంటాం. పోలవరం ప్రాజెక్టు ఒకప్పుడు కళ, ఇప్పుడు నిజం అవుతుంది. అయితే మనం ఆలోచించింది ఈ పోలవరం ప్రాజెక్టు రావాలంటే 4-5 సంవత్సరాలు పడుతుంది. అంతకు మునిపే ఈ 2 నదులను అనుసంధానం చేయాలని, గోదావరి అదే మరి కృష్ణా 2 నదులను అనుసంధానం చేస్తున్నాం. అది కూడా ఈ యొక్క పవిత్రమైన రోజునే జాతికి అంకితం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టే కాదు, 7 ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నాం. అది మీరు చూస్తే ఒక పక్క అంద్రి నీవా, గాలేరు నగిరి, తోటపల్లి, వెలుగొండ, ఇంకో పక్కన ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాం. విశాఖ పర్యటన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ వద్ద పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైలాన్ను ఆయన ఆవిష్కరించారు. ప్రాజెక్టు వద్ద పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం ఎత్తిపోతలను జాతికి అంకితం చేశారు.